నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 20వ తారీఖు ఆగస్ట్ నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ మాస బహుళపక్ష పాడ్యమి తిథి సాయంత్రం 8:55 వరకు, తదుపరి బహుళపక్ష విధియ తిథి. శతభిష నక్షత్రం రాత్రి 3:09 వరకు, తదుపరి పూర్వభాద్ర నక్షత్రం. అతిగండ యోగం రాత్రి 8:55 వరకు, తదుపరి సుకర్మ యోగం. బాలవకరణం ఉదయం 10:15 వరకు, కౌలవకరణం రాత్రి 8:32 వరకు, ఆపై తైతులకరణం ఉంటాయి. నక్షత్రవర్జం మధ్యాహ్నం 12:10 నుండి 1:36 వరకు. అమృతకాలం రాత్రి 8:44 నుండి 10:10 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:38. చంద్రోదయం సాయంత్రం 7:19, చంద్రాస్తమయం ఉదయం 6:21. అభిజిత్ ముహూర్తం పగలు 11:54 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:22 వరకు. మరలా రాత్రి 11:11 నుండి 11:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:29 నుండి సాయంత్రం 5:04 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:54 వరకు. యమగండం ఉదయం 9:10 నుండి 10:45 వరకు. ఈరోజు గాయత్రి జపం. దక్షిణ భారత బ్రాహ్మణులు ఈ వ్రతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఉపాకర్మ మరుసటి రోజు ఉపనీతులు ప్రాతకాలంలో గాయత్రి మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ జపిస్తారు. అందుకని ఈ రోజు గాయత్రి జపం అని పిలుస్తారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు ఇష్టి అన్వాదానం రోజు వైష్ణవులు ఉపవాసం ఉండి ఈ రోజు ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. ఈ రోజు శ్రావణ మాసంలో వచ్చే 3వ మంగళవారం, 3వ మంగళ గౌరీ వ్రతం. వివాహిత స్త్రీలు, ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో తమ వైవాహిక జీవితం, దాంపత్య జీవితం బాగుండాలని దుర్గాదేవిని పూజిస్తారు. మంగళవారం విద్యా తిథి పూర్వభాద్ర నక్షత్ర కలయిక ఉండటం చేత త్రిపుష్కర యోగం ఈ రోజు రాత్రి 3:09 నుండి తెల్లవారుజామున 6 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ సమయంలో ఎటువంటి అశుభ పనులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. న్యాయ, చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పులు తీసుకోవటానికి ఈ సమయం అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గాయత్రీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.